నేను కట్టిన సమాజ మందిరమే కదా ఇది. విశ్వాసులారా, అయ్యా నేను పరిచయుడను, పరిశుద్ధుడను. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ రోజు ధ్యానిస్తూ వాటిని పాటిస్తూ మీకు బోధించేవాడను. అవునండి, మీరు ఆజ్ఞలు బోధిస్తుంటారు కానీ పాటించరండి. ఏయ్, నేను ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఉదయము సాయంకాలము పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉంటాను. అవునండి, బైబుల్ చదువుతాం కానీ పాటించము. వారానికి 2 సార్లు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దైవ సేవకులతో, సంఘ పెద్దలతో కలిసి సువార్త కూడికలకు, మహాసభలకు వెళ్తుంటున్నాను. నేను ప్రార్థన చేసినట్లయితే దయ్యాలు పారిపోతాయి, రోగాలు వదిలిపోతాయి. దైవ సేవకునికి నేను ఎంత చెబితే అంతే. నేను వేరు, నా లెవెలే వేరు. అవునండి, ఇది మాత్రమే నిజం. మీరు వేరు, మీ లెవెల్ వేరు, మీ సైజులే వేరండి. ఏయ్, అధిక ప్రసంగి, నోర్మోయ్. నేను మీలాగా అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేసేవాడిని కాను. పైపెచ్చు ఈ సుంకరిలాగా నేను అధిక పన్నులు వసూలు చేసేవాడిని కానే కాను. అవునండి, మీరు పాపాలే చేయరండి. ఏయ్, ప్రతి మాసం నేను నా రాబడే అంతట్లో 10వ భాగాలు సేవకునికి ఇస్తూ నేను దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాను. మనము 10 భాగాలు ఇస్తున్నాం అనుకుంటాం కానీ ఇవ్వమండి. ఏయ్, ప్రతి వారం నేను మందిరానికి అందరికంటే ముందే వచ్చి నేనే మందిరంలో పనులన్నీ చేస్తూ ఉంటాను. నేనే చాపలేస్తూ ఉంటాను, సౌండ్ సిస్టమ్ పెడుతూ ఉంటాను, సంఘంలో పనులన్నీ నేనే చేస్తూ ఉంటాను. నేను ఏది చెప్తే అది మీరు వినాలి. నేను సుంకరిని. ఈ గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి ధనవంతుల్లో ఒక ధనవంతుడను. నేను వడ్డీ వ్యాపారం చేస్తుంటాను. నా వడ్డీ ధర్మ వడ్డీ. ఈ ప్రజలను చూసి, ఈ ప్రజల బాధలు చూడలేక కేవలం 100 రూపాయలకి 20 రూపాయలు మాత్రమే వడ్డీ తీసుకుంటారు. అంతేకాదు, ఈ ప్రభుత్వం మీ అందరి మీద పన్నులు వదులు చేసే అధికారిగా, ట్యాక్స్ కలెక్టర్గా నన్ను నియమించింది. కాబట్టి నేను వసూలు చేసే పన్నులు ఎలా ఉంటాయంటే న్యాయంగా ఉంటాయి. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే నేను నిర్ణయించిన పన్నులే అధికంగా ఉంటాయి. అదేందయ్యా, ఇది బైబిల్ ప్రకారం తప్పే కదయ్యా. ఏయ్, డోర్మై, దేవుని ఆజ్ఞలు నాకు చెప్తావా? నాకు తెలియని బైబిల్ ఆజ్ఞలా? ఏం చేయాలో, ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు. ఇలా ఆజ్ఞలు పాటించుకుంటూ పోతుంటే నేను ధనవంతుడు ఎప్పుడు అవుతాను? ఎప్పుడు ఐశ్వర్యవంతుని అవుతాను? నా వృత్తి పన్ను వసూలు చేయడమే, అధిక పన్నులు వసూలు చేయడమే. పద, ఈరోజు పన్నులు వసూలు చేయడానికి తీసుకొచ్చిన పుస్తకం తీసుకురా. ఇదిగో పన్ను వసూలు చేయకు. పద, పట్టణంలోకి వెళ్ళి పన్ను వసూలు చేసుకొద్దాం. ఏం పేతురు, ఈరోజు నువ్వు ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను 500. నా పన్నుతో కలిపి మొత్తం 1500 కట్టాలి. అయ్యయ్యో, 1500? నేను కట్టాల్సింది 500 కదా. మీరు ఎందుకు 1500 అడుగుతున్నారు? నేను చాలా బీదవాడని, నేను అంత కట్టలేను. కట్టలేవా? మరి ఇవేంటిరా? అయ్యోయ్యో, ఇది అన్యాయం అండి. ఇదేరా న్యాయం పేతురు? నేను మాత్రం ఆ దేవుడికి 10వ భాగం కట్టొద్దా? నేను దేవుడు కూడా క్షమించడు రా. ఏం ఆంధ్రేయ, నువ్వు ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను 300. నా పన్నుతో కలిపి మొత్తం 1300 కట్టాలి. 1300? అవును. నేను కట్టాల్సింది 300. 1300 ఎందుకు కట్టాలి? నేను కట్టను. నాకే ఎదురు చెప్తావారా? లే సైనికుడా, ఇతన్ని బంధించు. ఏం యోసేపు, అయ్యా నువ్వు ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను 1000 రూపాయలు.
అయ్యా నా పన్నుతో కలిపి మొత్తం 3,000 రూపాయలు పన్ను కట్టు. అయ్యా ఈరోజు కట్టలేనయ్యా, 3 రోజులు గడువు ఇవ్వండి అయ్యా. 3 రోజులు గడువా? నా దగ్గర అటువంటి గడువు లేదే లేదు. నాకు దయ, జాలి, కనికరము, సమయాన్ని ఇచ్చేంత ఓపిక నాకు లేనే లేదు. నువ్వు ఈరోజు పన్ను కట్టవలసిందే, లేదా నీ సరుకు మొత్తం నేను తీసుకెళ్తాను. అయ్యా ఈరోజు కట్టలేనయ్యా. కట్టలేవా? జక్కయ్య, సరుకు మొత్తం మన బండెక్కిచ్చు. ఇంట్లో నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు, నా భార్య లేదు, పిల్లలు లేరు. జక్కయ్య, ఓరే జక్కయ్య, వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకురారా. చస్తే చచ్చాలే, డబ్బే ముఖ్యం. జక్కయ్య, అయ్యో నా దగ్గర ఇంత డబ్బు ఉంది కానీ, సుఖం ఉంది కానీ, భార్య పిల్లలు లేరు, తాగడానికి మంచి నీళ్ళు లేవు, అనారోగ్యం వస్తే నన్ను పట్టించుకునేవారు లేరే. అయ్యో ఏంటి బ్రతుకు. ఈ ప్రజలు నన్ను క్షమించరు. ఆ దేవుడు తప్ప నన్ను క్షమించేవాడు ఎవరూ లేరు. ఆ దేవుడి మందిరానికి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటాను. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. నేను పరిసయ్యుడను, పరిశుద్ధుడను, నీ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ గైకొనుచున్నవాడను. నేను ఈ విశ్వాసుల్లాగా కాకుండా, ఈ సుంకరే లాగా కాకుండా, నేను నీ ఆజ్ఞలన్నీ గైకొని జీవిస్తున్నవాడను. నేను నా రాబడిలో నీకు 10% చెల్లిస్తున్నవాడను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నవాడను. నేను అన్యాయము, అక్రమము, పాపము చేయకోకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నవాడను. అందుకు నీకు స్తోత్రములు. పరలోకమందున్న నా తండ్రి, ఘోర పాపిని నాయన, నీ ఆజ్ఞలన్నీ తెలిసినప్పటికీ నీ వాటి పాటించని పరమ తండ్రి, పాపిని తండ్రి, ప్రధాన పాపిని. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్న ఆజ్ఞను మరిచి ఈ ప్రజల దగ్గర అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా హింసించి, దూషించి, కఠినంగా అధిక పన్నులు వసూలు చేశాను తండ్రి. నేను నీ వైపు నా కన్నులు ఎత్తుటకు కూడా నాకు అర్హత లేదే. అయ్యో అయ్యో అయ్యో, నేనెంత ఘోర పాపిని తండ్రి. తండ్రి, మీరు క్షమించండి నాయన. నా పాపములు దాచుకొనక నీ సన్నిధికి వచ్చి ఒప్పుకుంటున్నాను నాయన. కృపతో కనికరించు తండ్రి. నువ్వు 10% అర్పణలు కోరేవాడవు కాదు, అవి కోరిండి అవే ఇచ్చేవాడిని తండ్రి. అయ్యా పరమ పాపిలి తండ్రి, నానెవరు లేక, ఈ సమాజంలో నన్ను లక్ష్య పెట్టే వాళ్ళు లేక, తృణీకరించబడి, అసహించుకొని, లోకం చేత వెలివేయబడి నీ పాదాల చెంతకు వచ్చానయ్యా. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయక, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేయక, ఒక రక్షణ ఆనందాన్ని నాకు కలిగించు నాయనా. ఒక నూతన హృదయాన్ని స్థిరపరచు తండ్రి. నేను ఎవడి యుద్ధ నుంచి అయితే అధికంగా, అక్రమంగా, అన్యాయంగా తీసుకున్నాను, వాళ్ళందరికీ 4 ఇంతలు చెల్లిస్తాను తండ్రి. 4 ఇంతలు చెల్లిస్తాను. నా ఆస్తిని అమ్మి సగం బీదలకు ఇస్తాను. నన్ను కరుణించు తండ్రి, కరుణించు తండ్రి, కరుణించు తండ్రి. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా.